తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వారి దగ్గర వచ్చేసినటువంటి ఇలాంటి పిటిషన్స్ అయినా సరే దానిపైన విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్గా తన రాజ్యాంగంలో లోబడి రాజ్యాంగం ద్వారా వచ్చేటువంటి తన బాధ్యతల్ని మరి నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా బాహటంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, డిస్క్వాలిఫై అయితే ఎట్లా అవుతుంది అని మాటనైతే అనడం, పదే పదే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్టీ మారడానికి ఫిరాయింపులను ప్రోత్సహించినడో వాటిని సమర్థిస్తూనే ఈరోజు తీర్పునిచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడో అదే మాటల ద్వారా అదే మాటల్ని ఈరోజు ఒక ట్రిబ్యునల్ చైర్మన్గా వేరే స్పీకర్ గారు తన యొక్క జడ్జిమెంట్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పుగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. దీనిపైన వ్యవస్థలపైన నమ్మకాన్ని పూర్తిగా కూడా సన్నగిల్లే విధంగా తీర్పును వచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంత బాహాటంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినట్టు ఎమ్మెల్యేలు 10 మంది ఎవరుతున్నారో బాహాటంగా ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థుల విజయానికి ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కానివ్వండి, వారి పోస్టర్లలో చేతి గుర్తులు వేసుకొని కాంగ్రెస్ గుర్తులు వేసుకొని రాహుల్ గాంధీతోని మల్లికార్జున ఖార్గేతోని ఫోటోలు తిరిగి బాహటంగానే ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా మరి కళ్ళు కప్పే అంటే కనబడినా కనబడినట్టు మరి ఈ రకమైన నిర్ణయం బయటపడడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాడడానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క తీర్పు కూడా సుప్రీంకోర్టు నుండి చివాట్లు పెట్టిన తర్వాత, సుప్రీంకోర్టు ముట్టకాలేసిన తర్వాత ఏ స్థాయి వరకు పోయింది ఈరోజు నిర్ణయం తీసుకోవడానికి అంటే, మీరు నూతన సంవత్సర వేడుకలు మీరు ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయించుకోండి అని చెప్పి ఒక అంటే వార్నింగ్, ఒక సీరియస్ కమెంట్స్ సుప్రీంకోర్టు చేసేంత వరకు కూడా ముఖ్యమంత్రి గారు మన యొక్క రాష్ట్ర గౌరవాన్ని మంట గల్పినారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసేంత వరకు కూడా ఈరోజు వచ్చినటువంటి తీర్పు రాలేదు. ఇదే ఒక తీర్పుని, ఇదే ఒక న్యాయాన్ని, ఇదే ఒక జడ్జిమెంట్ని మీరు త్వరగా తీసుకోవాలని చెప్పి గతంలో హైకోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొచ్చినా మేము కూడా అడిగినా దీన్ని కాలయాపన చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈరోజు కేవలం 5 సభ్యులకు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంటే తీర్పునిచ్చినారు. మేము ప్రత్యక్షంగా అడిగినాం, మిగతా 5 సభ్యుల యొక్క సంగతి ఏంటిది స్పష్టంగా అడిగితే దానికి మాకు సమాధానం లభించలేదు. ఈరోజు ఇంకొక విషయం, ఈరోజు కేవలం 5 సభ్యులకు సంబంధించింది జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇంకొకటి, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తమ యొక్క జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా తెలియజేసింది. తమ లాస్ట్ పారాగ్రాఫ్ 4th పాయింట్లో 102 పారాగ్రాఫ్లో మీరు అంటే సార్ ఇంగ్లీష్లో చదివి వినపడతాను, ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి, we direct that the speaker would not permit any of the MLAs who are sought to be disqualified to protract the proceedings. In that event, any of such MLAs attempt to protract the proceedings, the speaker would draw an adverse inference against such of the MLAs. ఏ శాసనసభ్యుడు ఎవరైతే ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే డిస్క్వాలిఫైయింగ్స్కి అనర్హులుగా ప్రకటించడానికి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా పొడిగించడానికి, ఈ యొక్క ప్రొసీడింగ్స్ని మరి సాగదీయడానికి, ఈ ప్రొసీడింగ్స్ని మభ్యటే కొంచెం ఇంకా పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తే తక్షణం వారిపైన ఇమ్మీడియట్గా మీరు చర్య తీసుకోవచ్చు అని చెప్పి చర్య తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయడం జరిగింది.